వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో 20 మంది సర్పంచులను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక ఈ సందర్భంగా గ్రామస్తులకు, పార్టీ కార్యకర్తలకు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామాలకు ప్రభుత్వం తరపున 10 లక్షలు, ఎమ్మెల్యే తరపున 10 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే ఫండ్ 5 కోట్ల నిధుల నుంచి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఏ ఊరికి ఎన్ని ఇందిరమ్మ ఇళ్లు కావాల్సి వస్తే అన్ని ఇందిరమ్మ ఇళ్లు శాంక్షన్ చేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. 6 ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. గండేడు మండలంలో 2 ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. పరిగి మండలంలో 2 ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. మహమ్మదాబాద్ లో 1 ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. కుల్కచర్ల మండలంలో 3 ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. మొత్తం 19 మంది సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. ఇంకా కొంతమంది కొద్దిగా లేట్ అయిందని చెప్పి వాళ్ళను యాక్సెప్ట్ చేయలేదు, లేకపోతే ఇంకా కొంతమంది కూడా ఎన్నిక అయ్యే పరిస్థితి ఉంటుండే. 5,000 జనాభాతో ఉన్నటువంటి పెద్ద గ్రామ పంచాయతీకి దోమ మండలంలో ఏకగ్రీవంగా సర్పంచ్ గెలవడం అనేది చాలా సంతోషదాయకం. వార్ ఈజ్ 1 సైడ్ అంటే 2 సైడ్స్ లేదు, వార్ ఈజ్ 1 సైడ్. ఎక్కడ చూసినా సరే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలుపుతున్నారు. ఇది ఒక మంచి అభివృద్ధి పనులకు తార్కాణంగా మనం భావించాలి. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన లోపల ఒక్కరికి ఒక ఇల్లు కూడా మన నియోజకవర్గంలో కట్టియలేదు. ఒక్క ఊర్లో కూడా ఒక ఇల్లు కూడా కట్టియలేదు. అప్పుడే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, ఏ ఊర్లో అయితే ఇందిరమ్మ ఇళ్ళు ఉంటాయో ఆ ఊర్లో కాంగ్రెస్ పార్టీని గెలిపియండి, ఏ ఊర్లో అయితే ఇందిరమ్మ ఇళ్ళు లేవో అక్కడ వేరే పార్టీని గెలిపియండి అని దమ్ము ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ఒక 4-5 నెలల కిందనే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఊర్లలో ప్రజలంతా కూడా ఆలోచనలో పడ్డారు. గతంలో కూడా 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి